ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారి యొక్క కుటుంబానికి, ప్రత్యేకించి మీకందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మీ మధ్యలో నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. అయితే దేవుని యొక్క సహాయం కోసం చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పరమాత్ముడా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో కొమ్మి అనే ఈ గ్రామంలో మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించటానికి, కీర్తించటానికి, ఘనపరచటానికి, మీ మాటలు వినడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టే వందనాలు. ఎంతోమందికి లేదు తండ్రి, మరి మమ్మల్ని సజీవులుగా సంపూర్ణంగా మీ మందిరములో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా అందరితో మాట్లాడండి. అవసరమైన అమూల్యమైన మాటలు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ పాదల ముందర కప్పుచెప్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను వాక్యం చెప్పబోయే ముందు మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఏంటి అంటే, వాక్యం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోనా మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చా? చెప్తారా? సమాధానం చెప్తారు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. అయితే వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం, సరేనా? మంచిది. మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. ఏంటి అని అంటే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుని ఆరాధించటానికి వచ్చాం. ఆరాధించేసాం, అయిపోయింది. తర్వాత ఇంకా ఏం చేయాలి? ఇక్కడ వాక్యాన్ని వినాలి కదా? వింటే సరిపోతుందా? విని అంగీకరించాలి. ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరిస్తే సరిపోతుందా? అంగీకరించిన తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించాలి లేదా పాటించాలి కదా? పాటించాలి అని చెప్పిన వాళ్ళందరూ కూడా, లేదా అనుసరించాలి అని చెప్పిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అంటే మీరందరూ కూడా వాక్యాన్ని వింటారు. వింటేనే సరిపోదు, తర్వాత ఏం చేస్తారు? ఎస్, ఇది నిజము అని అంగీకరిస్తారు. అంగీకరించిన తర్వాత అనుసరిస్తారు లేదా పాటిస్తారు కదా? అవునంటారా కాదంటారా? ఎస్. కాబట్టి ఇది దేవుడి ఎదుట, దేవుని సన్నిధిలో మీరు చెప్పినటువంటి ప్రమాణం. కాబట్టి వాక్యాన్ని విని వదిలిపెట్టకూడదు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం, అలాగే మా అందరి ఉద్దేశం. కనుక దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని మరొక మాట అడుగుతున్నాను. ఏంటి అని అంటే, నేను వాక్యం చెప్పాలి అని అంటే నాకు 1 గంట టైం కావాలి. ఇస్తారా? మీరు ఇస్తారంటే మీరు వింటే అది ఇచ్చినట్టే కదా? పాస్టర్ గారు నా మాట ఎప్పుడు కాదనరు, ఆ నమ్మకం నాకుంది. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు వినగలగాలి కదా? సో ఎవరైతే మాకు తక్కువసేపు చెప్పండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. సరే, మీరు ఎంత సమయమైనా తీసుకోండి, మీ వాక్యాన్ని వింటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మంచిది. వాక్యం మీద మీకున్న ఆసక్తికి మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.
మిమ్మల్ని మరొక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను. ఏంటండి వాక్యం చెప్పమంటే ప్రశ్నలు వేస్తున్నారు, మీకు రాదా అనుకుంటున్నారు ఒక ఆవిడ కదా. అమ్మా, నేననే ఇట్లాంటి మాటలు మిమ్మల్ని ఏదో ఉద్దేశించి నేను అనాలని కాదు, మిమ్మల్ని వాక్యం వైపు దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతోనే ఏదైనా మాట అన్నప్పుడు చురుకుగా తీసుకోవద్దు. ఇది ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా మాట అర్థమైందా? ఓకే. ఒక ఆవిడ అనుకుంటున్నారు వాక్యం చెప్పమంటే ప్రశ్నలు వేస్తున్నారు, ఈయనకి వాక్యం వచ్చా లేదా అనుకుంటున్నారు కదా. మంచిది. వాక్యం ఎవరికీ రాదు, కానీ దేవుడు మన మధ్యలో ఉండి మాట్లాడినప్పుడు అది అందరికీ తాకుతుంది. ఆమేన్. మిమ్మల్ని ఒక ప్రశ్న, చివరి ప్రశ్న. మీరు ఈ లోకంలో అందరికన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? మళ్ళా చెప్పాలి. దేవుడు అంటే యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారు. మళ్ళా అడుగుతున్నాను ఇదే ప్రశ్న దేవుడు అడిగాడు. యోహాను, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏం చెప్పాడు ఆయన? ఎస్. ఇప్పుడు మీరు కూడా అదే చెప్పారు. ఏం చెప్పారు మీరు? ప్రేమిస్తున్నారు అని చెప్పారు కదా. ఇదే ప్రశ్న నేను చివర్లో అడుగుతాను మిమ్మల్ని. ఎప్పుడు? చివర్లో అడుగుతాను, అప్పుడు నిజం చెప్పాలి. అంటే ఇప్పుడు అబద్ధం చెప్పారనా? సరే చూద్దాం. చివర్లో మీరు చెప్పిన ఆన్సర్ మళ్ళీ నాకు చెప్పాలి, సరేనా? ఒక్కసారి మనము బైబిల్లో మనకందరికి తెలిసిన మాటని మనం విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మైక్లో సహాయం చేయండి, అందరికీ వినపడేలాగున మైక్లో చదివి వినిపించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనకందరికీ తెలిసి ఈ వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఎవరిని ప్రేమించాడంట? లోకాన్ని. లోకమంటే మనమే. మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో. అది యోహాన్ గారికి ఇంత అని చెప్పడానికి ఆయనకి కొలత దొరకల. తల్లి ప్రేమ కన్నా అని చెప్దామా అంటే నెవర్. అంతకన్నా మించిన ప్రేమ దేవునిది కదా. దేవుని ప్రేమకు కొలత చెప్పడానికి యోహాన్ గారికి సరిపోలేదు, మాటలు సరిపోలేదు. కాబట్టే ఆయన ఏమన్నాడంటే ఎంతో అన్నాడు. భూమికి ఆకాశానికి ఎంత దూరమని అడిగితే ఏం చెప్పగలం మనం? అంతకన్నా గొప్ప ప్రేమ దేవునిది కదా. అయితే ఈ లోకంలో ప్రేమ అనగానే ఎవరైనా కూడా ఎంత కఠినాత్ముడైనా ఏం కోరుకుంటాడంటే నేను కూడా ప్రేమించబడాలి అని కోరుకుంటాడు. ఏమని కోరుకుంటాడు? నేను కూడా ప్రేమించబడాలి, నాకు ప్రేమ కావాలి. ఈ లోకంలో భావోద్వేగం, మనం ఇంగ్లీష్లో అంటే ఎమోషన్ మనం అంటాం కదా, ఎమోషన్, భావోద్వేగాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రేమ. ఏమంటాడు? ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారు? నాకు ప్రేమ కావాలి, నేను ప్రేమించబడాలి, నన్ను ప్రేమించేవారు కావాలి కదా.
నరహత్య చేసేవాడైనా ఏమనుకుంటాడు? నాకంటూ ఒక మనిషి ఉండాలి, ఆ మనిషి నన్ను ప్రేమించాలి. ఈ రోజుల్లో లోకంలో చూసేటువంటి ఎన్నో సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించలేదు అన్న కారణంతో వాళ్ళు అంటే దారి తప్పు కావచ్చు, వాళ్ళు చేసే పని తప్పు కావచ్చు, యాసిడ్స్ పోయటం, లేదనంటే వాళ్ళని చంపేయడం, రకరకాలు. అంటే అల్టిమేట్గా ప్రతి మనిషిలో ఏ తత్వం ఉంది? ప్రేమతత్వం ఉంది. ప్రేమ కావాలి అనేటువంటి మనస్సు ఉంది. అందుకే ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ఎక్కడి నుండి మనకు వచ్చింది ఈ ప్రేమతత్వం? యోహాను ఒకసారి మనం చూద్దాం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక, మైక్లో చదవండి. దేవుడు ప్రేమయ్యున్నాడు. ప్రేమ లేని వాడు చాలు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమయ్యున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యున్నాడు. నిన్ను నన్ను సృజించింది ఎవరు? దేవుడు. ఎవరి స్వరూపంలో సృజించాడు దేవుడు? ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. కాబట్టి ఆయనలాగా మనం కూడా ఏం కలిగి ఉన్నాము? ప్రేమ కలిగి ఉన్నాము. ప్రేమ కావాలని కోరుకుంటున్నాము. మనలో ప్రేమ తత్వం అనేది ఇమిడి ఉంది. ప్రతి మనిషిలో ఈ ప్రేమ అనేది ఇన్బిల్ట్గా వచ్చేసింది. ఎవరి ద్వారా వచ్చింది అని అంటే దేవుని ద్వారా వచ్చింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ గురించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇవి చదవాలి అని నేను కోరుకోవట్లేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 4 నుండి 8 వచనాల్లోపు మనం తర్వాత చదివినట్లయితే, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, అనేక గుణాలు దేవుడు వెల్లడి చేస్తాడు. ఏంటి ఆ గుణాలు అని అంటే ప్రేమ ఎలాంటిదో చెప్తాడు. దాదాపుగా 15 గుణాలను చెప్తాడు. దాదాపుగా ఎన్ని గుణాలు? 15 గుణాలను చెప్తాడు. ఈ 15 గుణాలు కూడా దేవుడు ప్రేమ గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలుగా మనం ఒక్క మాట చెప్తాను. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పుతుంది, దోషాలను కప్పుతుంది. ఒక తల్లి అంటది, ఏమంటదంటే నా బిడ్డ మంచోడే, కానీ నా కోడలే మంచిది కాదు. ఏంటిది? బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ బిడ్డ ఎంత కఠినంగా ఉన్నా, ఆ తల్లిని ఎంత బాధ పెట్టినా, ఆ తల్లి ఏమంటదో తెలుసా? నా బిడ్డ మంచోడు. ఏంటి ఇది? దట్ ఈజ్ లవ్. చాలా బాధపడచ్చు తల్లి బిడ్డ ద్వారా. ఆ బాధను బిడ్డ మీద చెప్పడానికి ఇష్టపడరు కదా. ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి అవసరమైతే అంటే ఇతరులు మాత్రము మంచివాళ్ళు కాదు, తన బిడ్డ మాత్రం చాలా మంచివాడు లేదా చాలా మంచిది అని తన బిడ్డల గురించి కితాబిస్తారు తల్లి కానీ తండ్రి కానీ. ఇది ప్రేమ. సరే, ఇంతసేపు నేను ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాను. ఇంతకీ అంశం ఏంటి? ఎవరైనా చెప్తారా? మన అంశం పేరు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన అంశం పేరు ఏంటంటే నీ ప్రేమకు చిహ్నమేది? ఏంటి మన అంశం? నీ ప్రేమకు చిహ్నమేది? చిహ్నం అంటే ఏంటండి తెలుసా?
గుర్తు. ఏంటి గుర్తు? ఏం గుర్తు? ఏం గుర్తు? మర్చిపోయామా? అదా ఆ గుర్తా? ఏంటి గుర్తు అని అంటే మన జాతీయ జెండా ఏంటి? ఏ కలర్లో ఉంటుంది? 3 రంగుల జెండా. అది మన జాతీయ చిహ్నం. చిహ్నం అంటే గుర్తు. మన భారతదేశ జెండా మన భారతదేశానికి ఒక గుర్తుగా దాన్ని ఉంచారు. అలాగే మన ప్రేమకు చిహ్నం ఉందా అనే ఆలోచన చేస్తూ మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్లో మరి అనేక మంది భక్తులు మనకు కనబడతారు. వారి జీవితాల్లో నుంచి ఈ యొక్క పాఠాలను మనం వెలికి తీద్దాం, నేర్చుకుందాం. ఆదికాండంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆయన ఎవరు అని అంటే యాకోబు గారు. తెలుసా మీకు? యాకోబు తెలియనోళ్ళు ఎవరుంటారండి కదా? పిచ్చి ప్రశ్న. ఒక ఆవిడ ఇలాగే మీటింగ్లో యాకోబు గారు తెలుసా అని అంటే మా ఇంటి పక్కనే ఉన్నాడు అన్నాడంట. అలాగా మీ ఇంటి పక్కన యాకోబు గారు కాదు, బైబిల్లో ఉన్నటువంటి యాకోబు గారి గురించి నేను చెప్తూ ఉన్నాను. యాకోబు ఆయన జీవితం మనకందరికీ తెలుసు, కానీ అన్నీ నేను చెప్పను, కానీ కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక వ్యక్తిని ప్రేమించాడు. ఎవరు? లాబాను కూతురు పేరేంటి? రాహేలు కదా? చెప్పాలి. ఏందండి మీరు వాక్యం చెప్తానని క్విజ్ పెడుతున్నారంటారా? ఏంటి? రాహేలు. యాకోబు గారు ప్రేమించిన వ్యక్తి పేరేంటి? రాహేలు. ఎవరీమె? లాబాను కుమార్తె. అయితే ఒకసారి మనం చదువుదాం. చదివి నేను మీకు వివరిస్తాను. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ స్టోరీ నేను చెప్తాను. రాహేల్ని ప్రేమించిన తర్వాత ఆమె కోసం మరి ఆయన తండ్రిని అడిగినప్పుడు, నేను నీకు ఆమెను ఇవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. కొలువు అంటే ఏంటి? పని. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎట్టి చాకిరి. జీతం. ఎందుకు ఎట్టి చాకిరి అంటాను? ఎవరైనా పని చేస్తే ఏం తీసుకుంటారు? జీతం తీసుకుంటారు. ఈయన ఏం తీసుకోకుండా పొట్టకూటి కోసం అది పెడితే చాలు, నేను నీకు ఎట్టి చాకిరి చేస్తానని చెప్పాడు. చేసిన తర్వాత ఆయన 7 సంవత్సరాలు ఎన్ని దినములుగా ఆయనకి కనిపించాయి? కొద్ది దినములుగా కనిపించాయి. కేవలం ఆయన 7 సంవత్సరాలే పని చేశాడా? లేదు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? లాబాను యాకోబే మోసగాడు అనుకుంటే లాబాను అంతకన్నా పెద్ద మోసగాడు. ఏం చేశాడు? చిన్న కూతుర్ని ఇస్తానని చెప్పి పెద్ద కూతుర్ని తెలియకుండా మరి లేయానిచ్చి పెళ్లి చేశాడు. ఇదేంటి మామ అని అంటే ఇంకొక 7 ఏళ్ళు చెయ్యి అని అన్నాడు. ఏం చేశాడు యాకోబు? తప్పక ఒప్పుకొని పని చేశాడు. మొత్తం 14 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక్కసారి 30వ వచనం చదువుతాం మనం. 29వ అధ్యాయము కాదు 30వ వచనం. 29 చదవండి. అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. మరి 7 ఏళ్ళు అంటే రాహేలును చేసుకునేంత వరకు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14.
14 సంవత్సరాలు చేసిన తర్వాత ఆమె పెళ్ళి అయిపోయింది. ఎవరికి పెళ్ళి? రాహేలుకి యాకోబు గారికి వివాహం జరిగిన తర్వాత మరింకేడేళ్ళు చేశాడు. ఒక ఆడపిల్ల కోసం యాకోబు 20 సంవత్సరాలు లేదా 21 సంవత్సరం ఎట్టి చాకిరీ చేశాడు. ఒక ఆడపిల్ల కోసం పనిచేశాడండి. ఒక ఆడపిల్ల కోసం ఈ లోకంలో 20 సంవత్సరాలు ఎట్టి చాకిరీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే అది యాకోబు మాత్రమే. రాహేలును ప్రేమించాడు అనడానికి యాకోబు ఈ యొక్క రాహేలును ప్రేమించాడు అని చెప్పడానికి నీ దగ్గర చిహ్నం ఏంటి, లేదా ఎలా చెప్పగలవనంటే 20 సంవత్సరాలు ఆమె కోసం ఎట్టి చాకిరీ చేశాడు. యాకోబు ప్రేమకు చిహ్నం ఏంటి? ఎట్టి చాకిరీ. 20 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 20 సంవత్సరాలు ఎట్టి చాకిరీ చేశాడు. ఒక పిల్ల కోసం చేయటం, 20 సంవత్సరాలు జీవితాన్ని త్యాగం చేయటం అంటే, లేదా ఎన్ని సంవత్సరాలు భత్యం లేకుండా, జీతం లేకుండా పని చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. యాకోబు ప్రేమకు చిహ్నం ఉంది. ఏంటది? ఎట్టి చాకిరీ లేదా 20 సంవత్సరాలు పని చేయడం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ముంతాజ్ ఎవరైనా? షాజహాన్, ముంతాజ్ ఎవరైనా? ఎవరు వీళ్ళు? షాజహాను ఏం కట్టాడు ముంతాజ్ కోసం? తాజ్మహల్ కట్టాడు. ఈ రోజున అది ప్రపంచంలో ఒక వింత కదా. ముంతాజ్ కోసం ఆయన తాజ్మహల్ కట్టాడు. షాజహాన్ ప్రేమకు గుర్తేది? చిహ్నం ఏంటి? తాజ్మహల్. షాజహాన్ ప్రేమకు చిహ్నం ప్రపంచమంతా గుర్తించింది. ఈ ముంతాజ్ ఎంతో అదృష్టవంతురాలు అనుకుంటూ ఉన్నారు. ఆయన ప్రేమకు చిహ్నం. మరి యాకోబు ప్రేమకు కూడా మనం చిహ్నం దాదాపుగా 21 సంవత్సరాలు చూసాం. మరొక వ్యక్తిని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలా. రూతు గురించి మనకందరికీ తెలుసు. ఈవిడ ఎవరివిడ? మోయాబు దేశస్తురాలు, నయోమి కోడలు. ఈ నయోమి ఎక్కడి నుంచి వచ్చింది? బెత్లెహేము. మోయాబు దేశానికి వచ్చిన తర్వాత ఈ స్టోరీ అందరికి తెలుసు. జస్ట్ జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ కుమారులు అలాగే ఆమె యొక్క భర్త చనిపోయిన తర్వాత తిరిగి ఆమె సొంత దేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కోడలిద్దరినీ కూడా పిలిచి, అమ్మా నాకు వయసు అయిపోయింది, నేను బిడ్డల్ని కనలేను, మీకు ఇవ్వలేను పెళ్ళిళ్ళకి. సో కాబట్టి మీరు మీ యొక్క జీవితాలను సరిచేసుకొని సరిదిద్దుకొని హాయిగా ఆనందంగా మీ దేశంలోనే ఉండండి అని చెప్పినప్పుడు ఓర్పా ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చి అత్తను ముద్దు పెట్టుకొని టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. రూతుకు కూడా అదే మాటలు చెప్పినప్పుడు రూతు ఏం చేసింది? అమ్మా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతాను. ఎంత గొప్ప కమిట్మెంట్ అండి ఈ రోజున. ఆ రోజు రూతు గారు చెప్పినటువంటి మాట
ఈ రోజున కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే రూతు చేసినటువంటి ఒక నియమం లేదా నిబద్ధత లేదా ఒక కమిట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. రూతుకి తెలీదు, వెళ్ళబోయే దేశం ఎలా ఉంటుందో తెలీదు, వెళ్ళబోయే ప్రజలు ఎవరో తెలీదు, వారి బంధువులు ఎలా ఉంటారో తెలీదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అత్తకేం చెప్తుందంటే ఏమీ తెలియకుండానే, అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. అత్తను హత్తుకున్నది, అత్తను హత్తుకొని జీవించింది. ఓర్పలాగే ఆవిడికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉన్న విడిచిపెట్టి నా అత్తను నేను వదిలిపెట్టకూడదు. ఆమె చచ్చేంత వరకు ఆమె సేవ చేసింది. మీకు అందరికీ తెలుసు, తర్వాత చదివితే మీకు ఆ చరిత్ర అంతా కూడా కనపడుతుంది. ఆమె చనిపోయేంత వరకు ఆమెకు సేవ చేసింది. ఈ రోజున చాలామంది పెళ్ళిళ్ళైన వెంటనే అమ్మ భర్తతో బాగుండమ్మా, అత్తమామలతో బాగుండమ్మా అని తల్లిదండ్రులు చెప్పిన ఆ మనిషి ఏం చేస్తుందంటే భర్తను హత్తుకుంటుంది. అమ్మ అలాగే అత్తమామను కూడా హత్తుకొని వాళ్ళు చెప్పినట్టు వినమ్మా అనంటే అత్తను హత్తుకునేదేమో తెలియదు కానీ భర్తను ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. సపరేట్, మేము సపరేట్, మేము మీలో ఉండలేము. ఈయన ఎవరండి బాబు, కావాల నుంచి వచ్చి ఏదో నా గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు ఒక ఆవిడ కదా. అబ్బా ఇంకొక ఆవిడ అనుకుంటున్నారు భలే పాయింట్ మేము చెప్తున్నారండి, అదే చెప్పండి అని అనుకుంటున్నారు కదా. ఉన్నారా? అదే పాయింట్ మీద చెప్పండి. మా కోడలకి మీరు చెప్పే మాట చాలా అట్లాగే అవ్వాలి కదా. లేదండి, ఈ రోజున కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ రోజున అత్తను మామను చూసుకునేటువంటి ఓపిక ఓర్పు లేక భర్తతో ఒప్పించి లేదా భయపెట్టి బాధపెట్టి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి పక్కకు తీసుకెళ్ళి వారిని అనాథులుగా విడిచిపెడుతున్న పరిస్థితులు లోకంలో చూస్తూ ఉన్నాం. అలాగే నేను అంటాను, రూతు అంతగా ప్రేమించింది అని అంటే మరి నయోమి ఎంతగా ప్రేమించుంటుంది కదా, కాదంటారా? ఆనాటి రూల్స్ ప్రకారం మీకు అర్థమైతే చెప్పాలి అని అంటే రూల్స్ ప్రకారం విడిచిపెట్టి అలా వెళ్ళకూడదు. అంటే వాళ్ళ చెప్తే తప్ప లేదా వాళ్ళ యొక్క నిర్ణయం ఉంటే తప్ప వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళని ఆమెతోనే ఉంచుకునే అవకాశం ఉండి కూడా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది ఆమె. మీరు వెళ్ళండి, మీ యొక్క భవిష్యత్తును మీరు చూసుకోండి అని చెప్పింది. ఎంతగా ప్రేమించిందండి, తన సొంత బిడ్డల్లాగా ప్రేమించింది. మరి ఈ రోజున కోడలని అలాగ చూసుకునే వాళ్ళు ఉన్నారా? ఏ పాయింట్లు దొరికిద్దా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. యాడ వీళ్ళని తొక్కుదామా లేదా వీళ్ళని పాయింట్ అవుట్ చేద్దామా, కొడుక్కి చెప్పి ఎన్ని చెప్పాలని చెప్పి లేరండి. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి ఇప్పుడు అనుకుంటున్నారు ఒక ఆవిడ, అబ్బా భలే పాయింట్ చెప్తున్నారండి, ఇదే పాయింట్ చెప్పండి
కదా? విచ్ఛిన్నమైపోతున్నాయండి కుటుంబ వ్యవస్థలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఆదరణ, ఏ మంచి చెడ్డ చెప్పాలన్నా అనుభవంతో కూడినటువంటి ముందు రోజులు చూసినటువంటి పెద్దవారు చెప్పేటువంటి గైడెన్స్ ఆ రోజుల్లో ఉండేది. మంచి చెడ్డలు చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి, కష్టం వచ్చినప్పుడు నిలబడడానికి, తోడుగా ఉండడానికి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అక్క, బావ, అత్త, మామ, ఇలా అవ్వ, తాత. ఈ రోజున మేమిద్దరం, మాకిద్దరు కదా. గొడవలు వస్తే కోర్టు మెట్లు. ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. అతను హత్తుకున్నది. అందుకే రూతు ప్రేమకు చిహ్నం ఏదైనా ఉందాయా అని అంటే, క్షమించండి, రూతు ప్రేమకు చిహ్నం ఏదైనా ఉందా అనంటే అన్నిటినీ విడిచిపెట్టింది. ఆమె సొంత దేశాన్ని విడిచిపెట్టింది, సొంత మనుషులను విడిచిపెట్టింది, వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టింది. ఏమవుతుందో ఏమిటో ఏమీ తెలియని చోటికి అత్త కోసం వెళ్ళింది, అత్త కోసం వెళ్ళింది. నీ ప్రజలే నా ప్రజలని చెప్పింది. నువ్వు చచ్చే వరకు నీకు తోడుగా ఉంటానని చెప్పింది. రూతు ప్రేమకు చిహ్నం ఉంది. నయోమి మీద ప్రేమ ఉందంటారా లేదంటారా? ఉంది. నయోమిని రూతు ప్రేమించింది అనటానికి గుర్తు బైబిల్లో స్పష్టంగా మనం చదివాం. మరొక వ్యక్తిని మీ ముందు పెడతాను. యోధా గారు అందరికీ తెలుసు. ఎవరైనా ఇస్కరియోతు యోధా ఎవరైనా యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. 12 మంది శిష్యులలో ఈయన ఒక వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు చెప్పేటువంటి బోధలు విన్నాడు, యేసుక్రీస్తు చేసేటువంటి అద్భుత కార్యాలను చూశాడు, యేసుక్రీస్తు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను చూశాడు. ఆయన నిజదేవుడని తెలుసుకున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. మనలాగే మనం కూడా చర్చికి వస్తాం, దేవుడి మాటలు వింటాం, పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం. యోధాలాగే యోధ ఏం చేశాడంటే ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటంటే, శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు నిన్ను అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారు? ఏమన్నాడండి? మీరు నాకు ఏమిస్తారు? ఒప్పందం జరిగిపోయింది. జరిగాక ఏం చేశాడు? యేసుక్రీస్తుని అప్పగించడానికి వచ్చేసాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? చెలికాడా, నీవు చేయాలనుకుంది చెయ్యి. ఏం చేశాడు అప్పుడు? యోధ, ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు. ఇలాంటి కపట ముద్దులు మనం ఎన్ని పెడుతున్నామో తెలుసా రోజుకి? యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, నా కోసం వచ్చావు, నా కోసం చనిపోయావు, సిలువలో మరణించావు, నీ రక్తాన్ని కార్చావు, నీకు వందనాలు. ఇలా మనం ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు కనిపించగానే, పాస్టర్ గారండి వందనాలండి అని చెప్తాం కదా. బయటికి వెళ్ళాక, పాస్టర్ గారండి స్తోత్రం అండి అని అంటాం. బయటికి వెళ్ళాక, నాకు ఆత్రమండి తినడానికి అని అంటాం.
నాకు ఆత్రమండి టీవీ చూడడానికి, నాకు ఆత్రమండి సినిమాకి వెళ్ళడానికి, నాకు ఆత్రమండి దొంగతనం చేయడానికి, నాకు ఆత్రమండి వ్యభిచారం చేయడానికి, నాకు ఆత్రమండి అబద్ధాలు చెప్పడానికి. స్తోత్రం. ఈడ ఆత్రం. పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా వేషధారులారా అంటాడు. శాస్త్రులారా, పరిచయులారా, వాళ్ళని చూసి ఏమంటాడు? వేషధారులారా, సున్నము కొట్టిన సమాధులు మీరు అని అంటాడు. వేషధారులుగా జీవిస్తున్న వారిని. ఈ రోజున యూదా లాంటి మనసు కలిగి దేవుణ్ణి మోసము చేస్తావు. ఈ రోజున పాస్టర్ని మోసం చేయొచ్చు, నువ్వు సంఘాన్ని మోసం చేయొచ్చు, నీ తోటి వారిని మోసం చేయొచ్చు, నీ ఇంట్లో వారిని కూడా మోసం చేయొచ్చు. కానీ దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. నటన జీవితం. వేషధారుల వల్లే బ్రతుకుతూ ఉన్నారు. పక్కనే ఉన్నాడు యూదా, అన్నీ విన్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. ప్రయోజనం ఏంటి? నేను అందుకే అడిగాను మిమ్మల్ని. వాక్యం వినడానికి వచ్చాము అని అన్నారు. వాక్యం వినిన తర్వాత వదిలేయాలా అని అడిగితే ఏం చెప్పారు? అంగీకరించాలి అని చెప్పారు. అంగీకరిస్తే సరిపోద్దని అంటే ఏం చెప్పారు? అనుసరించాలని చెప్పారు. ఎంతమంది అనుసరిస్తున్నామండి ఈరోజు వాక్యం విని? వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా అని ప్రశ్న ఈ రోజున నిన్నే దేవుడు అడిగితే నువ్వు సమాధానం చెప్పగలవా? యూదా లాంటి ముద్దులు రోజు పెడుతున్నాం దేవుడికి. రేపొద్దున దేవుడు మనల్ని లెక్క అప్పగిస్తే, లెక్క అడిగితే మనం ఏం చెప్పలేకపోతే, మన యొక్క వేషధారణ ఆయన వివరిస్తూ నీ వేషధారణ నీ ముందే చెబుతూ ఉంటే ఆయన అనే మాట ఏం తెలుసా? యూదా ఒక్కసారే నన్ను అప్పగించాడు, ఇజ్రాయేలు లేదా యూదులు నన్ను ఒక్కసారి సిలువేశారు, కానీ నువ్వు పాపము చేసే ప్రతిసారి నేను సిలువనెక్కానయ్యా అని అంటాడు. చర్చిలో ఒకలాగా, పాస్టర్ ముందు ఒకలాగా, విశ్వాసుల మధ్యలో ఒకలాగా, రహస్యముగా చేసే ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని స్పృహను లేక జీవిస్తూ ఉంటే మాత్రం నీ రహస్య జీవితం దేవుడికి తెలుసు. అందుకే అంటాడు మార్కు సువార్తలో, ఏమంటాడు? మార్కు సువార్త 7:6 ఒకసారి చదువుదామా? ఈ ప్రజలు నన్ను పెదవులు ఆయన హృదయం ఎక్కడుందంట? మనందరి హృదయం ఎక్కడుందంట? దూరముగా ఉంది. దేంతో స్తుతిస్తున్నాం మనము? పెదవులతో. మనసు లేదు దేవుని స్తుతించటానికి. నా చుట్టుప్రక్కల వాళ్ళు నన్ను గొప్పగా ఎంచాలి. భలే చేస్తున్నాడు ప్రార్థన, భలే వాక్యం చెప్తున్నారు, భలే పాటలు పాడుతున్నారు, చక్కగా చేస్తున్నారు అనే పేరు నాకు రావాలి, కీర్తి ప్రతిష్ట ఇవన్నిటినీ ఆశిస్తూ చేసేటువంటి క్రమం అయితే కొందరిది. కొందరు ఏం చేస్తున్నారు? నటిస్తూ ఉన్నారు. వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా అంటే నటిస్తూ ఉన్నారు. బయట వెళ్ళి మరొక జీవనాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఇస్కరియోతు యోధా దేనిని ప్రేమించాడు? ఆయన ప్రేమకు చిహ్నం ఏంటి? ఆయన ప్రేమకు చిహ్నం ఏంటి? డబ్బు?
ఎస్, ఆయన ధనాన్ని ప్రేమించాడు. ఆయన ధనాన్ని ప్రేమించాడు అనడానికి చిహ్నం ఏంటంటే యేసుక్రీస్తుని సాక్షాత్తు ఆ దేవుణ్ణి అప్పగించాడు. ఈ రోజున నీవు నేను పాపం చేస్తూ ఉంటే చెయ్యొద్దయ్యా 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 అని ఏడుస్తున్నాడు దేవుడు. ఈ రోజున అయ్యా పాపం చెయ్యొద్దయ్యా, నాకు గుచ్చుకుంటుందయ్యా, నాకు నొప్పి కలుగుతుందయ్యా, నన్ను నువ్వు వేధిస్తున్నావు అని అంటున్నాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి పాపము ఆయన్ని బాధ పెడుతుంది. ఆ ఒక్కసారే శరీర రీతిగా ఆయన బాధపడ్డాడేమో, నువ్వు చేసే ప్రతి పాపానికి ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన బాధను అనుభవిస్తున్నాడు. మరొక వ్యక్తిని మీ ముందు పెడతాను. ఆయన యేసుక్రీస్తుని ప్రేమించాడు. ప్రేమించి మనకి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి పౌలు గారు. ఆయన యేసుక్రీస్తుని ప్రేమించాడు నువ్వెలా చెప్తావు అని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. చదవండి. చదవటానికే అలసిపోతున్నారు కదా. ఆయన బాధలు చదవటానికి అలసిపోతే అనుభవించిన ఆయన ఇంకెంత అలసిపోయాడండి. ఆయనకున్న క్వాలిటీస్ మనకందరికీ తెలుసు. ధర్మశాస్త్రంలో తిట్ట, యేసుక్రీస్తు నమ్ముకున్నోళ్ళని చంపేసేవాడు హాయిగా ఆనందంగా. సౌలుగా ఉన్నప్పుడు జీవితం ఎంతో రాయల్టీగా బ్రతికాడు ఆయన. ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని స్థితిని మరి అక్కడున్న వారు కల్పించారు. హుందాగా బ్రతికినటువంటి ఆయన ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, యేసుక్రీస్తుని నమ్మాడో, యేసుక్రీస్తుని ముందు విశ్వాసం ఉంచాడో, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, ఆ క్షణం నుండి కలిగినటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు చదువుతూ ఉంటే మనకు అలుపు వస్తుందండి. చదువుతూ ఉంటే మనకి అలుపు వస్తుంది. 23వ వచనం దగ్గర నుండి 30వ వచనం వరకు ఎన్ని శ్రమలను మనం విన్నామో. కొరడాలతో కొట్టబడడం చిన్న విషయమా? రాళ్లతో కొట్టబడడం చిన్న విషయమా? ఎన్నిసార్లు అండి? 39 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు ఆయన? 5 సార్లు తిన్నాడు. రాళ్లతో కొట్టబడ్డారు, నగ్నంగా వారిని ఈడ్చివేశారు. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్నో బాధలు పడ్డాడు. పౌలు గారి యొక్క ప్రేమకు, పౌలు గారి యొక్క ప్రేమకు గుర్తు ఏంటి? శ్రమలు. యేసుక్రీస్తుని పౌలు గారు ప్రేమించాడు అని చెప్పటానికి నీ దగ్గరున్నటువంటి చిహ్నం ఏంటయ్యా అనంటే ఇప్పటివరకు చదివినటువంటి మాటలే. ఈ రోజున అందులో ఒక శ్రమ మనకి కలిగితేనే ఏమంటావంటే, ఎక్కడున్నావయ్యా, నా శ్రమ చూస్తున్నావు, నా బాధ చూస్తున్నావు, నన్ను విడిచిపెట్టావు,
ఇలా ప్రార్థన చేస్తాం కదా. దేవుడు ఈ లోకంలో మనకి కారు, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు, పేరు, కీర్తి, ప్రతిష్ట ఇవి ఇవ్వడానికి మనల్ని ఈ లోకంలోకి తీసుకురాలేదు. దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన పని చేయడానికి తీసుకొచ్చాడు. పౌలులాగా నేను చర్చిలో ఉన్నాను. పౌలులాగా జీవించటానికి లేదా దేవుని యొక్క సువార్త చేయడానికి దేవుడి లోకంలోకి తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ఎన్ని గుర్తులను చూసాం? యాకోబు గుర్తు. యాకోబు రాహేలును ప్రేమించాడని చెప్పడానికి ఏంటి? 21 సంవత్సరాలు కొలువు చేశాడు, ఎట్టి చాకిరీ చేశాడు. తర్వాత రూతు ఆమె అత్తను ప్రేమించింది అని చెప్పడానికి, ఆమె అత్తను హత్తుకున్నది అని చెప్పడానికి ఏంటి గుర్తు? తన సొంత దేశాన్ని, తన సొంత తల్లిదండ్రులను, ఆ ప్రజలను, బంధువులను అందరినీ విడిచిపెట్టి ఏమిటో, ఏమవుతుందో, ఎక్కడుంటుందో, ఎక్కడ చేస్తామో, ఎక్కడ బ్రతుకుతామో ఏమీ తెలియని చోటికి అలాగ నడుచుకుంటూ ఆమె వెనక వెళ్ళిపోయింది కదా. ఇస్కరియోతు యూద ప్రేమ డబ్బును ప్రేమించాడు అనడానికి యేసుక్రీస్తుని అప్పగించటమే ఆయన గుర్తు. అలాగే ఇంకా పౌలు గారు యేసుక్రీస్తుని ప్రేమించాడు అనడానికి గుర్తు ఆయన పడ్డ శ్రమలు. అలాగే యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఏంటంట? క్రీస్తు మిమ్ములను ప్రేమించి. చాలు. ఎవరిని ప్రేమించి? మిమ్ములను అన్న దగ్గర నన్ను అని పెట్టుకొని చదవండి. ఎవరికి వాళ్ళు చదవండి. క్రీస్తు నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను ఏంటి? బలిగాను అప్పగించుకొనెను. పరలోక భాగ్యాన్ని విడిచి, ఆయన ఎంత గొప్ప భాగ్యమో, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి కూడా ఈ లోకానికి ఆయన రిక్తుడిగా వచ్చాడు. పరలోకంలో దూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ సింహాసనము మీద ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ఆ గొప్ప మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం మానవావతారిగా ఈ లోకానికి వచ్చి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నీకోసం, నా కోసం చచ్చిపోయాడు. నీకోసం, నా కోసం బలి అయిపోయాడు. నీకోసం, నా కోసం త్యాగాన్ని చేశాడు. తండ్రిని విడిచిపెట్టాడు. తండ్రి, నా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, నా దేవా, నా దేవా, నా చెయ్య ఎందుకు విడిచావు? నా చేతిని ఎందుకు విడిచావు? ఎడబాటును తట్టుకోలేనటువంటి యేసుక్రీస్తు ఇవన్నీ నేను వీళ్ళ కోసం వెళితే చెయ్యాలని తెలిసి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు నేను పరిమళ వాసన కలిగి ఉండాలి. అపవిత్రత కలిగి ఉన్నటువంటి నీవు నేను, పాపపు రొప్పులో ఉన్నటువంటి నీవు నేను, రొచ్చులో ఉన్నటువంటి నీవు నేను,
భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉన్నటువంటి నీవు నేను పరిశుద్ధతతో ఉండాలని, పరిమళ వాసన కలిగి ఉండాలని, ఆ తండ్రి దగ్గరికి అలా ఉంటేనే వెళ్ళగలం కాబట్టి ఆ తండ్రికి మనకి మధ్యవర్తిత్వం చేసి ఆయన ఆ తండ్రితో మనల్ని కలపాలని, మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించాడు అనడానికి గుర్తు యేసుక్రీస్తు. నిన్ను నన్ను ప్రేమించాడు అనడానికి గుర్తు ఏంటి? ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు కదా. పరిమళ వాసన ఈరోజు నా జీవితంలో మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు నీ నుండి నా నుండి ఏదైతే కోరుకుంటున్నాడో దానిని మన జీవితంలో మనం కలిగి ఉన్నామా అన్న ప్రశ్న ఈరోజున వేసుకోవాలి. మరి దేవుడు మనల్ని ప్రేమించలేదా? తండ్రి ప్రేమించాడా? ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని మొట్టమొదట చదివించినటువంటి వచనం ఒకసారి చదవండి. దేవుడు లోకమును, అది చెప్పడానికి ఇవన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చాను. దేవుడు ప్రేమ గురించి, ఆయన ప్రేమ ఎంతదో తెలియాలి అని అంటే ఇవన్నీ మీ ముందు తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రేమ మనకు తెలియాలంటే మనకి మామూలుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చదివేస్తే మనకి అర్థము కాదు. దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఆ వచనంలోనే ఉంది కదా, ఏమన్నా చదవండి ఒకసారి. ప్రేమించెను కాగా ఎవరిని అనుగ్రహించాడు? ఆయన అంటే యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. ఎవరి కోసం? మనందరి కోసం ఆయనను అనుగ్రహించాడు. ఈ రోజున మన బిడ్డల్ని చర్చికి పంపించండి అని అంటే ఏమంటాం తెలుసా? అమ్మో ఎండ, అమ్మో వాన, అమ్మో చలి, అమ్మో గుంటలు, అమ్మో మిట్టలు, అయ్యో కాళ్ళు కాలుతాయి, ఎన్ని సాకులు అమ్మో చదువుకోవాలి కదా. మన బిడ్డల్ని చర్చికి పంపించండి అని అంటేనే ఎన్నో సాకులు చెప్తాం. కానీ ఎవరికైనా తల్లిదండ్రులకు అలాంటి ప్రేమే కదా ఉంటుంది బిడ్డల మీద. చచ్చిపోతాడు అని తెలిసిన ఆ తండ్రి, ఆయన కుమారుడు చచ్చిపోతాడు, ఆయన కుమారుడు ఈ లోకంలో గాయపరచబడతాడు, ఆయన కుమారుడు ఈ లోకంలో వేదన పొందుతారు మన కోసం, ఆయన కుమారుడు ఈ లోకంలో సిలువనెక్కుతాడు. ఈ విషయాలన్నీ తండ్రికి తెలీదా? తెలుసు. ఆయన నన్ను నలుగొట్టుటకు ఇష్టం ఆయన యెషయా గ్రంథంలో అంటాడు కదా, 53వ అధ్యాయంలో 10వ వచనం. ఇందులో ఏమంటాడంటే, నలుగొట్టుటకు నాకు ఇష్టమాయను. ఎందుకు ఇష్టపడ్డాడు? ఏ కుమారునైనా సరే నలగొట్టండి అని చెప్పి ఎవరైనా అప్పగిస్తారండి? ఈ రోజున నా కొడుకును కొట్టండి, నా కొడుకును చంపండి అని ఎవరైనా అప్పగిస్తారా? నీ తల్లి తండ్రి నీ కోసం ఎవరు చచ్చిపోరు. నీ బిడ్డలు నీ కోసం చచ్చిపోరు, నీ బంధువులు నీ కోసం చచ్చిపోరు, నీ రక్త సంబంధీకులు నీ కోసం చచ్చిపోరు. ఒకవేళ మన తండ్రే మనకు చనిపోయినా కూడా ఏమంటాం తెలుసా? కాసేపు ఏడ్చి ఏదన్నా వాసన వచ్చిందనుకోండి, తీసేయండి, వాసన వస్తుంది, తీసేయండి, పూడ్చిపెట్టేయండి, నాకు ఆకలి అవుతుంది, అనందిని అలా అంటాం. అనరా అండి? మనిషి యొక్క ప్రేమ, వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో ప్రేమగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. వన్స్ చచ్చిపోయారు అనుకోండి, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళే, మన సొంత వాళ్ళే, ఎంతసేపు ఏడుస్తాం? ఒకరోజు ఏడుస్తాం,
రెండో రోజు వాసన వచ్చిందనుకో శరీరం, ఏమంటాం? తీసేయండి, వాసన వస్తుంది అని అంటాం కదా. అది మన ప్రేమ. కానీ దేవుడు నీకోసం నా కోసం ఆయన ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తుని. యాకోబు ప్రేమకు గుర్తు రాహేలుని ప్రేమించిన దానికి గుర్తేంటి? 21 సంవత్సరం కొలువు చేశాడు. అలాగే చెప్పాలి, మీరే చెప్పాలి, నేను చెప్పడం కాదు. రూతు నయోమిని ప్రేమించింది అనడానికి గుర్తు ఆ సొంత దేశాన్ని విడిచిపెట్టి ఆమెతోనే వెళ్ళింది, ఆమెని చనిపోయేంత వరకు ఆమెను దగ్గరుండి చూసుకునింది. అలాగే యోధా ధనాన్ని ప్రేమించాడు అనడానికి గుర్తు ఏంటి? యేసుక్రీస్తుని అప్పగించేశాడు. అలాగే పౌలు ప్రేమకు గుర్తేంటి? యేసుక్రీస్తుని ప్రేమించాడు అనడానికి గుర్తేంటి? ఆయన శ్రమలు పడ్డాడు. అలాగే క్రీస్తు ప్రేమకు గుర్తేంటి? ఈ లోకానికి మన కోసం వచ్చాడు, ఆయన శిలువలో చనిపోయాడు. తండ్రి ప్రేమకు గుర్తేంటి? ఆయన కుమారుని లోకానికి పంపించాడు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు అని ఇందాక చెప్పారు కదా. నేను అనేక గుర్తులను మీ ముందు ఉంచాను. గుర్తు లేకుండా లేదు కదా, ప్రతిదానికి గుర్తుంది. మరి యేసుక్రీస్తుని మీరు ప్రేమిస్తున్నారు అని చెప్పిన దానికి మీ దగ్గర గుర్తుందా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారా మీరు? ఈ లోక ప్రేమ నిజమైన ప్రేమ కాదు. తండ్రి ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టే ఈ ప్రకృతిని ఇచ్చాడు, యేసుక్రీస్తునిచ్చాడు, ఈ లోకానికి పంపించాడు. నరకంలో పడకుండా మనల్ని ఆయన యొద్దకు మనల్ని రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి నా ప్రేమకు గుర్తు యేసుక్రీస్తు నిజంగా ప్రేమిస్తే ఉందంటారా? నిజంగా దేవుని మనం ప్రేమిస్తే మనం ఏం చేయాలి? పౌలులాగా సేవ చేయాలి. సేవ చేసే క్రమంలో ఇవన్నీ కూడా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు మనం తట్టుకోవాలి అంటే ఒట్టొట్టి ప్రేమలు ఉంటే అవి తట్టుకోవడం వల్ల కాదు కదా. ఒట్టొట్టి ప్రేమలు దేవుని మీద మనకి ఉంటే, ఈ ఇస్కరియోతు యోధాలాగా మనకి ప్రేమ ఉంటే శ్రమలు వస్తే మనం తట్టుకోవడం వల్ల కాదు. నిజమైన ప్రేమ కలిగి దేవుని యొక్క సేవ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రేమకు గుర్తును గుర్తిస్తాడు. నీ ప్రేమకు గుర్తు ఇది అని దేవుడే మనకు చెప్తాడు. ఒకవేళ నీ ప్రేమకు గుర్తు ఏంటి అని అంటే మనం చెప్పగలగాలి. ఏంటో తెలుసా? నీకోసం నేను అది చేశాను, నీకోసం నేను ఇది చేశాను. నేను సేవ చేస్తున్నప్పుడు నా జీవితంలో అలా జరిగింది. నేను సేవ చేస్తున్నప్పుడు నేను నడిచి వెళ్ళాను. నేను సేవ చేస్తున్నప్పుడు తడిచి వెళ్ళాను. నేను సేవ చేస్తున్నప్పుడు ఎండకు ఎండి వెళ్ళాను. నేను సేవ చేస్తున్నప్పుడు కడుపు మార్చుకున్నాను. నేను సేవ చేస్తున్నప్పుడు నన్ను తన్నారు. నేను సేవ చేస్తున్నప్పుడు నన్ను దూషించారు. ఇవన్నీ మనం చెప్పగలగాలి. ఇవన్నీ నిజంగా మనం చెప్పగలమా?
ఈరోజు ప్రశ్నించుకోవాలి మనం. నేను ఇద్దరి జీవితాలను మీ ముందు నేను పెట్టి ముగిస్తాను. చాలా సమయం అయితే తీసుకోను, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. అంతకన్నా ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న. మేము ఇలాగే చెబితే మా మాటలు ఎవరు వినటం లేదండి, మేము సేవ చేస్తున్నాం, ఈ గ్రామంలో వాళ్ళకి చెప్తున్నాం, కానీ మా మాటలు ఎవరు నమ్మట్లేదు, మేము సేవ చేస్తున్నాం కానీ ప్రయోజనం ఉండటం లేదు అనే మాట చాలామంది మనసులో ఉంది. లేదా? ఉందంటారా లేదంటారా? ఉంది. మేము దేవుని గురించి చాలామందికి చెప్తున్నాం కానీ వాళ్ళు వినడం లేదు, నమ్మడం లేదు అని చెప్తారు. సరే, మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను, చెప్పండి. నా చేతిలో ఒక లడ్డు ఉందండి, నేను మీ అందరి దగ్గరికి వచ్చి ఎవరికి ఇచ్చినా తీసుకుంటారా తీసుకోరా? గట్టిగా చెప్పాలి. తీసుకుంటారా? ఓకే. ఇప్పుడు నా చేతికి గజ్జి ఉంది అనుకోండి. నా చేతికి ఏముంది? గజ్జి లేదా కుష్ఠవ్యాధి, రక్తం కారుతూ చీము కారుతూ ఉంది. మీకు అందరికీ లడ్డు అంటే ఇష్టం కాబట్టి ఇందాక తీసుకుంటానని చెప్పారు. అదే లడ్డుని నా చేతు తీసుకొని వచ్చి ఇస్తాను, మీరు తీసుకుంటారా? ఎందుకని? మనం చేసే సువార్త మన జీవితం ద్వారా చేయాలి. మనం పరిశుద్ధముగా జీవిస్తూ, పవిత్రముగా జీవిస్తూ, ఇతరులకు మాదిరికరంగా జీవిస్తూ, నీవు చెప్పేటువంటి మాటకు ఇతరులు విలువ ఇస్తారు. నీ జీవితమే పరిశుద్ధముగా లేకుండా, పవిత్రముగా లేకుండా, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ, వేషధారుల వలె జీవిస్తూ, నీవు చెప్పే మాటలు వినేవారు నమ్ముతారా? నమ్ముతారా అండి? నమ్మరు. ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్మరు? మీ యొక్క జీవితము మీరు చెప్పే మాటకు వ్యతిరేకముగా ఉంది కనుక నమ్మరు. బాపట్ల ఈ ఊరు ఎంతమందికి తెలుసండి? చీరాల పక్కన ఉండేటువంటి ఒక ఊరు, బాపట్ల గ్రామం లేదా పట్టణం. తెలుసా? ఈ ఊర్లో 2016లో చనిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తాను. ఆమె పేరు శ్రీదేవి. ఈమె ఒక బ్రాహ్మణ్. యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత ఆమె సువార్తను చెప్పి 800 మందిని మార్చింది. ఎంతమందిని మార్చింది? 800 మందిని మార్చింది. 14 మందిని పాస్టర్స్గా తయారు చేసింది. ఎంతమందిని? 14 మందిని పాస్టర్స్గా తయారు చేసింది. పెద్ద గొప్పే ఉందండి మీరు చెప్తున్నారు. మేము కూడా గట్టిగా ట్రై చేస్తే అవుతుంది, ఎందుకు కాదు. కాకపోతే మాకు టైం ఉండటం లేదు, కాకపోతే మాకు కొంచెం లోకంలో కొన్ని యావిగేషన్స్ ఉన్నాయి, కాకపోతే మేము సినిమాలు చూడాలి, కాకపోతే ఇలా మా జీవితాలు ఉన్నాయి కాబట్టి మేము అవన్నీ వదిలిపెడితే ఎంత పని అండి ఇది కదా. చాలామంది అనుకుంటున్నారు ఇట్లాగా. ఆమెకున్న పరిస్థితి ఏంటంటే ఆమె కాళ్ళు లేవు, ఆమెకి చేతులు లేవంటే ఉన్నాయి కానీ పని చేయవు. మెడ దగ్గర నుండి అరికాళ్ళు వరకు ఆమెకున్న పరిస్థితి ఏంటంటే సచ్చుబడిపోయినటువంటి పరిస్థితి. ఆమెకున్నది ఒక్కటే గొంతు కళ్ళు. ఆమె ఏం చేసిందంటే సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, తండ్రి గారు ఆమె పరిస్థితిని బట్టి ప్రతిదీ ఆయనే చేసేవారు. ఆయన పెద్ద వయసు అయిపోయింది, చనిపోయాడు. అంటే అన్నం తినాలన్నా కూడా ఎవరో ఒకరు పెట్టాలి. ఆయన చనిపోతూ ఆయన ఒక లెక్చరర్గా పనిచేసేవారు బాపట్లలో.
అలాంటి సందర్భంలో ఆయన ఫంక్షను అవన్నీ కూడా ఆమెకు వచ్చేటట్టు చేసి కొంత ధనాన్ని సమకూర్చి ఆయన వృద్ధాప్యంలో ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈవిడ ఏం చేసేదంటే ఒక వృక్ష ఆయన్ని మాట్లాడుకొని ప్రతిరోజు లేదా వారానికి ఒక 2 సార్లు 3 సార్లు కాలేజీ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, పెద్ద పెద్ద సెంటర్స్లో జనసాంద్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలలో ఆమె వెళ్ళి ఏం చేసేదంటే యేసుక్రీస్తుయే దేవుడు, ఒక చాప పరుచుకొని అక్కడ పడుకొని అరుస్తూ ఉంటే దారిన వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చిల్లర వేసేవాళ్ళు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా నేను భిక్షగతను కాదు, నేను దేవుడి నాకు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి డబ్బులు, నా దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు, నేను బ్రతకటానికి నాకు డబ్బులు అక్కర్లేదు, యేసుక్రీస్తుని నమ్మండి అని వాక్యం చెప్పేది. ఎవరైనా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఏం కోరుకుంటారంటే నాకు స్వస్థత కావాలి, నేను బాగుపడాలి, లేస్తే అప్పుడు సేవ చేస్తా అంటారు. ఎప్పుడు? నేను లేస్తే సేవ చేస్తా, లేకపోతే ఈ రకమైనటువంటి మెంటాలిటీ చాలా మందిలో చూస్తాం. అంటే దేవుడికి ఆఫర్ చేస్తారు, ఏమని? నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎమోషనల్ బ్లాక్మెయిల్ కదా. పాపం దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, అరే ఇట్లన్నా నా దగ్గరకు వస్తారేమో నా బిడ్డ కదా. అన్నీ ఉండి మనం సేవ చేయలేకపోతూ ఉన్నామండి. ఆ స్థితిలో ఆమె సేవ చేసింది. ఇందాక చెప్పినట్టుగా 800 మందిని దేవుని వైపు నడిపించింది. 14 మంది ఆమె మాటల ద్వారా పాస్టర్స్ అయ్యారు. 2016లో ఆమె చనిపోయింది. క్రీస్తకం 177వ సంవత్సరంలో బ్లాండినా అనే ఒక 16 ఏళ్ల వయసు కలిగినటువంటి అమ్మాయి ఫ్రాన్స్ దేశంలో మరి మార్కస్ అనేటువంటి రాజు ఉండేవాడండి. మార్కస్ అనే రాజు. ఆ రాజు పని ఏంటంటే క్రిస్టియన్స్ని లేదా క్రైస్తవుల్ని బాధ పెట్టడం అతడికి సరదా. ఆట విడుపు అంటారే, వినోదం అంటారే, అదనమాట. ఒక గ్రౌండ్లో వాళ్ళని హింస పెట్టి చంపేటువంటి ఆ క్రూర మనస్తత్వం కలిగినటువంటి రాజు. అలాంటి రాజుకి బ్లాండినా అనేటువంటి ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి ఏమంటున్నాడు, అమ్మా నువ్వు చిన్న పాపవు, నిన్ను చంపను, ఒక అవకాశం ఇస్తా, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పు అని చెప్పింది. ఆమె ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు. ఆమెను ఏం చేశారంటే ఎన్నో శ్రమలు పెట్టారు. వారంలో శ్రమలు పెట్టిన తర్వాత అప్పటికీ ఆమె వినకపోవటంతో ఏం చేశాడంటే ఒక స్తంభానికి కట్టేసి బ్లాండినాను చంపబోతూ ఉన్నాము అని ప్రకటన దేశవ్యాప్తంగా వేసినప్పుడు అందరూ అక్కడ దాదాపుగా 25,000 మంది అక్కడికి వచ్చారు. అయితే వారం రోజులుగా సింహాలకు అన్నం పెట్టకుండా, ఆహారం ఇవ్వకుండా సింహాలను ఒక 20 సింహాల దాకా వాటిని అలాగే ఉంచాడు. ఆకలితో అలమటించిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో బ్లాండినాని అక్కడ కట్టేసి సింహాలను విడిచిపెట్టారు. ఆ సింహాలు పరిగెత్తుకుంటా వచ్చి బ్లాండిన దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళ కాడ కూర్చొని ఆమె కాళ్ళను నాకుతూ ఉన్నాయి. దాదాపుగా ఇదే సీను లేదా ఇదే సన్నివేశము 9 గంటల సేపు అట్లాగే చూస్తూ ఉన్నారు. ఈ మార్కస్ అనేటువంటి రాజు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అరే సింహాలకు ఆహారం లేదు, అయినా ఏం చెయ్యట్లేదే. ఏం చేశారంటే మళ్ళీ ఆ సింహాలను పక్కకు తీసి ఈ అమ్మాయిని ఏం చేశారంటే ఒక ఇనప కుర్చీ మీద కూర్చొని పెట్టి కింద మంట పెట్టారు.
మంట పెడితే ఆ మంటకు వేదనకు అసలు భయంకరంగా అరుపులు, కేకలు. అమ్మా, ఇప్పుడైనా నువ్వు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పు అని అంటూ ఉన్నాడు రాజు. కానీ తను ఒప్పుకోలేదు. అలాగే అరుస్తూ ఉంది, కేకలు పెడుతూ ఉంది. ఆ వేదన, బాధన ఈ సందర్భంలోనే ఒక ఎద్దు వచ్చి ఏం చేసిందంటే ఆ అమ్మాయిని ఎత్తి ఆ మంటలోనే వేసేసింది. ఆ అమ్మాయి చనిపోయింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని 25,000 మంది నమ్ముకున్నారు. 25,000 మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు ఒక్క అమ్మాయి మరణము ద్వారా. నీవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తుని నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ ప్రేమకు చిహ్నం ఉందా? నీ ప్రేమకు చిహ్నం ఉంటే ఒకవేళ దేవుడు అడిగితే నువ్వు చెప్పగలగాలి. ఒక పాట విందాం, మనం కళ్ళు మూసుకొని ఆ పాటను విందాం, గమనిద్దాం, మన యొక్క జీవితాలను సరిచేసుకుందాం. హలో, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నిజంగా నా ప్రేమకు చిహ్నం ఉందా? ఉంటే ఒకవేళ ఏంటి? నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము, అన్నీ కావాలని ఆరాటము, అన్నీ కావాలని ఆరాటము, కొన్నైన పొందాలని పోరాటము, కొన్నైన పొందాలని పోరాటము. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము. నిజంగా మన జీవితాలు కొంతకాలమే, ఎప్పుడు చనిపోతామో తెలియదు. నాది నాది అంటూ పరితపిస్తూ ఉంటావు, అంతా నా సొంతమని భ్రమపడుతున్నావు. ఏది నీది కాదని ఎరుగకుండా ఉన్నావు, అన్నీ వదిలి వెళ్ళిపోతావు. ఏమి తేలేదు ఈ లోకంలోకి, ఏమి తేలేదు ఈ లోకంలోకి, ఏమి కొలిపోలేవు పాతాళంలోకి. ఒంటరిగా చేరుతావు ఆ లోకంలోకి,
నీ జీవితం కొంతకాలము, నీ జీవితం. అవునండి, ఈ లోక బంధాలు క్షణికమే. ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవునికి సాక్షిగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని పనిముట్టిగా బ్రతకాలి. ఒకవేళ నిన్ను అడిగితే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లోక బంధాలు విడిపోని సంకెళ్ళు, చిక్కుకుంటే కడకు మిగులును కన్నీళ్ళు. మమతానురాగాలు, ప్రేమ వ్యామోహాలు, ఊపిరాడు వరకు ఇవి మనసు చేసే మాయలు. లోకపు నటన గతించిపోతున్నది, లోకపు నటన గతించిపోతున్నది. లోకపు యాత్ర ముగిసిపోతున్నది, నీ గమ్యం నీకు చేరువవుతున్నది. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం. మన యొక్క పాపాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. పాపభోగాలు అతి స్వల్పకాలం, అనుభవిస్తే కలుగు ఫలితం అనంతం. ధనాశతో పరుగు తీసే నీ జీవనయానం, ఎక్కడో ఎప్పుడో ఆగును నీ గమనం. ఎంత సంపాదించిన కడుపు కూటికే, ఎంత సంపాదించిన ఈ కడుపు కూటికే, ఎన్నేళ్ళు బ్రతికిన వెళ్ళేది కాటికే. మట్టిలో కలసిపోయే ఈ కట్టెకడకే. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము. అన్నీ కావాలని ఆరాటము, అన్నీ కావాలని ఆరాటము. కొన్నైన పొందాలని పోరాటము, కొన్నైన పొందాలని పోరాటము. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం. మన జీవితం నిజంగా కొంతకాలమేనండి. ఈ లోకంలో దేవుడు నిన్ను పంపించాడు అని అంటే, ఈ లోకంలోకి నిన్ను తీసుకొచ్చాడు అని అంటే, అది దేవుని యొక్క మహాకృప. ఎన్నో శుక్రకణాలు తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశించిన గర్భాన్ని చేరేది మాత్రం ఒక్కటే, అది నువ్వే. ఈ లోకంలో నీ జన్మకు కారణం ఉంది. ఆ కారణమేంటి తెలుసుకొని ఆ కారణానికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎట్లా అయితే దేవుడి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చావో
అలాగే దేవుడు నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు. నీ పని అయ్యాక నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ పనిని పక్కన పెట్టి, ఆ సందర్భాన్ని మరిచిపోయి, దేవుని ప్రేమను మరిచిపోయి, దేవుని కృపను మరిచిపోయి నీవు జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ లోకంలో పడిపోయినట్లయితే దేవుడి మరొక అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు విన్న నీవు దేవునికి లోబడాలని కోరుకో, దేవునితో మాట్లాడాలని కోరుకో, దేవునితో గడపాలని కోరుకో. ఎలా అయితే వచ్చావో పరిశుద్ధులుగా నేను ఈ లోకానికి దేవుడు తీసుకొచ్చాడు, అదే పరిశుద్ధత కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని కోసం పని చేయాలి. ఈ ఆలయంలో మనుషులు నిందాలి, ఆత్మలు రక్షింపబడాలి. దానికోసం నువ్వు చేయాల్సింది ఒక్కటే, పౌలులాగా పనిచేయాలి. పౌలులాగా పనిచేయాలి. యేసుక్రీస్తు త్యాగాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు త్యాగాన్ని కలిగి ఉండాలి. తండ్రి యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. అట్టి ప్రేమ దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయనుగాక. అవకాశం ఇచ్చిన మరి సంఘ కాపరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, ఓపికగా ఇంతసేపు విన్నారు కాబట్టి మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.